లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తమిళ స్టార్ హీరో విశాల్ కు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెలుగులో డబ్ అయ్యి విజయాన్ని అందుకున్నాయి. సహజమైన నటనతో సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు అయితే తెచ్చుకున్నారు. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉండడమే కాకుండా సౌత్ ఇండస్ట్రీ నటీనటుల సంఘం కార్యదర్శిగా బాధ్యతలు వహిస్తున్నారు. తమిళ్తో పాటు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు ఈయన. ఇక విశాల్ సినిమాలతో పాటు పెళ్లి గురించి కూడా వార్తలైతే చక్కర్లు కొడుతున్నాయి. గతంలో విశాల్ ఎంగేజ్మెంట్ జరిగింది, కానీ ఆ తర్వాత అనుకోకుండా పెళ్లి క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత పెళ్లి గురించి చాలా వార్తలు అయితే వచ్చాయి. మొన్న మధ్య నటి అభినయకు విశాల్ కు పెళ్లి చేసుకుంటున్నారు అంటూ కాలీవుడ్ లో వార్తలు కూడా వచ్చాయి. కానీ ఈ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. ఇప్పుడు ఎట్టకేలకు విశాల్ అయితే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తాజాగా చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్ లో తన పెళ్లి అనౌన్స్ చేశాడు విశాల్. విశాల్ వివాహంపై క్లారిటీ అయితే వచ్చేసింది. నటి సాయి ధన్సికను వివాహం చేసుకోబోతున్నట్లు అనౌన్స్ చేశాడు విశాల్. చెన్నైలో నిర్వహించిన ఓ సినిమా ఈవెంట్ లో పెళ్లి చేసుకోనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. అంతేకాదు, తమ వివాహం ఆగస్టు 29న జరుగుతుందని తెలిపారు. అయితే విశాల్ పెళ్లి చేసుకోబోతున్న ధన్సిక ఎవరో తెలుసా? తమిళ్ బ్యూటీ సాయి ధన్సిక. ఈ ముద్దుగుమ్మ 2006లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తమిళ్లో ఎన్నో సినిమాల్లో నటించింది, కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కాగా ఇండస్ట్రీలోకి వచ్చిన దాదాపు 10 ఏళ్ల తర్వాత సరిగ్గా 2016లో వచ్చిన కబాలీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన కబాలీ సినిమాలో ఆయన కూతురిగా నటించింది ఈ బ్యూటీ. అందం అభినయం ఉన్న ధన్సికకు అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. ఈ అమ్మడి నటించిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇక తెలుగులో వాలుజడ, షికారు, అంతిమ తీర్పు వంటి సినిమాలు చేసింది, కానీ అంతగా క్రేజ్ అయితే రాలేదు. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు మంచి డిమాండ్ అయితే ఉంది. ఇక ఇప్పుడు విశాల్ ని పెళ్లాడబోతుంది. విశాల్ వయసు 47 సంవత్సరాలు కాగా ధన్సిక వయసు 35 ఏళ్లు. ఇద్దరి మధ్య 12 ఏళ్ల ఏజ్ గ్యాప్ అయితే ఉంది.